మిత్రమా, గుర్తుంచుకోండి, ఎవరికి చెప్పుకుట తీరని దుఃఖం భార్యకు చెప్పుకుంటే తీరుతుంది. ఎందుకంటే ప్రతి మగాడికి భార్య ఒక శక్తి. ఆ శక్తిని అర్థం చేసుకుని ఎలాంటి సమయాల్లో ఆ శక్తిని గ్రహించాలో, ఎలా ఆ శక్తిని ఇంకా శక్తివంతంగా మార్చుకోవాలో తెలుసుకోగలిగితే ప్రతి మగాడి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఏ భర్త అయితే తన దుఃఖాన్ని అంతటినీ ఓదార్చగలిగేది తన భార్య మాత్రమే అని నమ్మగలుగుతాడో, ఏ భర్త అయితే తన కష్టాన్ని అంతటినీ కూడా మర్చిపోయేలా సేద తీర్చేది తన భార్య అని విశ్వసించగలుగుతాడో, ఏ భర్త అయితే తనకున్న సమస్యలన్నీ కూడా ఇతరులతో కాక తన భార్యతో మాత్రమే పంచుకోగలుగుతాడో, ఏ విషయంలోనైనా తన భార్య తర్వాతే ఎవరైనా అని నమ్మగలుగుతాడో, ఇక తన భార్య బాగుంటే తన కుటుంబం మొత్తం కూడా బాగుంటుంది అని నమ్మగలుగుతాడో, ఇక సంపద విషయంలో తన భార్య ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబానికి తెలియకుండా ఎంత డబ్బు దాచినా అది రేపటి రోజు తన కుటుంబాన్ని కాపాడటానికే అని నమ్మగలుగుతాడో, ఆ నమ్మకాలన్నీ కూడా తన భార్యపై ఏ మగాడైతే కనపరచగలుగుతాడో, ఆ భర్త నమ్మకాన్ని ఆ భార్య ఎప్పటికీ కూడా కోల్పోదు. ఖచ్చితంగా తాను నిలబెట్టుకుంటుంది. తన భర్త ఒక్కడు నమ్మగలిగితే చాలు అనుకుంటుంది. ప్రతి భార్య కూడా ఈ లోకం ఎన్ని నిందలు వేసినా తన భర్తకు తెలుసు తనేంటో అని. ఇంకెవరికీ నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటుంది. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.